వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్నాయని జిల్లా ఆర్వో సోలోమోనో రెడ్డి చెప్పారు. ఇక హసన్బర్తి, వేలేరు, ఐనవోలు, పరకాల, ధర్మసాగర్ మండలాల్లో రెండో విడత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక హనుమకొండ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు రిటర్నింగ్ ఆఫీసర్ సోలోమోనో రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి మంద సల్మాన్ ఫేస్ టు ఫేస్. విడతలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 564 గ్రామ పంచాయతీలకైతే ఎన్నికలు నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఉదయం 7 గంటలకు ఈ యొక్క గ్రామ పంచాయతీ లేకుంటే అదేవిధంగా కొన్ని స్కూళ్ళలో ఈ యొక్క ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. ఉదయం కొంత చలిగా ఉండడంతో మందకొడిగా సాగుతుందని ఇప్పటివరకు సమాచారం ఉంది. ఖచ్చితంగా 1 గంట వరకు అయితే ఈ యొక్క గ్రామ పంచాయతీలకు అందరైతే ఈ యొక్క ఓటు వేసేందుకైతే ప్రజలైతే క్యూ లైన్లో నిలబడే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి 1 గంట లోపు అంటే 12 నుంచి 1 గంట లోపు ఎవరైతే ఉంటారో వారికి ఓటు వేసే అవకాశం అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూసుకున్నట్లయితే మొదటి విడతలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో 52 దానికి సంబంధించి ఏకగ్రీవంగా జరిగాయి. మొదటి విడత సజావుగా ఎన్నికలు జరిగాయి. ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలైతే మొదటి విడతలో ఎన్నికలైతే జరిగాయి. కొన్ని అంటే రెండో విడతలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పోలీస్ కమిషనరు లేకుంటే అదేవిధంగా ఎస్పీలు కూడా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ పోలీసులను అంటే రెట్టింపుగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని నిన్న పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అయితే చెప్పారు. ఖచ్చితంగా ఈ యొక్క రెండో విడతలో భాగంగా 564 గ్రామ పంచాయతీలకు యొక్క ఎన్నికలైతే జరుగుతున్నాయి. సుమారు అంటే 2 గంటల నుంచి ఈ యొక్క ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. సాయంత్రం 5-6 గంటల లోపు కొన్ని గ్రామ పంచాయతీలకైతే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని మొదటి విడతలో మనకు కనబడ్డది. ఖచ్చితంగా కొన్ని పెద్ద గ్రామ పంచాయతీలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సుమారు 9 నుంచి 10 గంటల లోపు అంటే రాత్రి 9-10 గంటల మధ్యన యొక్క గ్రామ పంచాయతీల రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మనం హన్మకొండ జిల్లాలో ఉన్నాం. హన్మకొండ జిల్లాలో హసన్పర్తి మండలంలో ముచ్చర్ల నాగారం గ్రామంలో ఉన్నాం. ఈ యొక్క గ్రామం 779 సుమారు 780 ఓటర్లు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఆర్వో గారు ఉన్నారు. తనతోని మరిన్ని మాట్లాడి తెలుసుకుందాం. ఈ యొక్క ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా చేశారనే ఆర్వో గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? తెలంగాణ రాష్ట్రంలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో భాగంగా హన్మకొండ జిల్లాలో 3 విధాలుగా జరిగే ఎన్నికలలో రెండవ భాగంలో మా గ్రామం, నేను ఆర్వోగా పనిచేస్తున్నటువంటి సీతానాగారం అనే గ్రామంలో మొత్తం ఓటర్లు 780 మంది ఉన్నారు. వార్డులు 8 ఉన్నవి. అందులో 3 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినవి. ఇంకా 5 వార్డులకి ఓటింగ్ జరుగుతున్నది. మొత్తం 8 వార్డులకి సర్పంచి ఓటు జరుగుతూ 3 వార్డులు ఏకగ్రీవమైనవి. అన్ని హన్మకొండ జిల్లా వ్యాప్తంగా మరి జిల్లాలో హసన్పర్తి మండలంలో మరి పై అధికారులు సక్రమమైన ఏర్పాట్ల వలన మళ్ళీ అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. నేను ఆర్వోగా పనిచేస్తున్నటువంటి ఈ సీతానాగారం గ్రామ పంచాయతీలో ఉదయం 9 గంటల వరకు దాదాపు 30% పోలింగు అయింది. ఇక్కడ ఉన్న ప్రజలంతా మళ్ళీ పనులకు పోవాలి కాబట్టి ఉదయమే వచ్చి వాళ్ళు ఓటు హక్కును చలి ఉన్నప్పటికీ వినియోగించుకొని మరి గ్రామాల్లో వాళ్ళు పనులకు వెళ్తున్నారు. మరి గ్రామ పంచాయతీ సీతానగరంలో 780 ఓటర్లు అయితే ఉన్నారు. సుమారు అంటే ఇక్కడ 12 గంటల వరకే క్లోజ్ అయ్యే అవకాశమే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటివరకే 30% అయితే నమోదయ్యేది. చిన్న గ్రామం కాబట్టి ఇక్కడ ఉన్న 8 వార్డులలో ప్రతి ఒక్క ఓటర్ను ఈ యొక్క ఓటు వేసేందుకైతే వార్డు సభ్యులు అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులు కూడా
వారిని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే చేశారు. కొన్ని డిజేబుల్గా ఉన్న వారిని అయితే వీల్ చైర్లలో తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేసే అవకాశం అయితే కల్పించారని ఆర్ఓ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రెండో విడతలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 గంట వరకు ఎవరైతే ఈ యొక్క క్యూ లైన్లో ఉంటారో వారికి ఓటు వేసే అవకాశం అయితే కల్పించాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇక్కడ ఆర్ఓ గారు ప్రతి ఒక్కరిని ఓటు వేసే అవకాశం అయితే కల్పించారు. 2 గంటల నుండి ఈ యొక్క ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. ఖచ్చితంగా 5-6 గంటల మధ్యలో చిన్న గ్రామ పంచాయతీలకు రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని పెద్ద గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అక్కడ 9-10 గంటల మధ్యలో ఈ యొక్క రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా రెండో విడతలో భాగంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లను చైతన్యపరిచి ఖచ్చితంగా ఓటు వేసే అవకాశం కల్పించేందుకైతే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా త్వరలో జరగనున్న మూడో విడతలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసేందుకైతే అధికార యంత్రాంగం అయితే ఇప్పటి నుండే కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మోన్, BRK న్యూస్, వరంగల్.